వెల్కమ్ టు కిరాక్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అహంకారము అని చాలామంది అంటున్నారు. అయితే ఎందుకు ఆయనకు అంత అహంకారం అనేది కనుక మనం చూసినట్లయితే, చంద్రబాబు నాయుడు గారికి బర్త్డే విషెస్ చెప్పి అందరికి కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేశారు ఆయన బర్త్డే విషెస్ చెప్పి. సరే, ఇదంతా బర్త్డే విషెస్ చెప్తే దానికి అహంకారం ఎందుకు అనేది కూడా చాలామంది అనుకోవచ్చు. అసలు ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. తప్పనిసరిగా ఇలాంటి మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను మన కిరాక్ టీవీ. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. రాజకీయంగా ఎన్నో గొడవలైనా ఉండొచ్చు, ఎంత పెద్ద శత్రువైనా అయి ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా మాత్రం ఎప్పుడూ గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడంలో ఒక పద్ధతిగా ఉండాలి. కొందరు వ్యక్తిత్వానికి జనన మరణాలు పుట్టుకలు కూడా రాజకీయ విమర్శల కోసం వాడుకుంటూ ఉంటారు. ఇది చాలా తప్పు. వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, కొడాలి నాని లాంటి వాళ్ళు చంద్రబాబు కుటుంబం అలాగే నారా భువనేశ్వర్ మీద చేసినటువంటి విమర్శలు తెలుగు జనాలు ఎప్పటికి కూడా విమర్శిస్తూనే ఉంటారు వారిపైన. తాజాగా చంద్రబాబు నాయుడు గారు 75వ పుట్టినరోజు వేడుకలు కూడా జరిగాయి ఈరోజు. అయితే ఆయనకి మరొకసారి మనందరి తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. ఆయన మరిన్ని పుట్టినరోజు కూడా జరుపుకోవాలని కూడా కోరుకుందాం. అయితే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ఆర్ సమకాలికుడు. అంటే ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా ఒక బెంచ్ మేట్స్ అని అన్నట్టుగా చెప్పుకోవచ్చు. రాజకీయంగా ఇద్దరు కూడా ఆయనకు గౌరవంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి. కానీ జగన్ వ్యక్తిగత సోషల్ మీడియాలో బాబును ఏకవచనంతో సంబోధిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారట. ఇది జగన్ సూచన మేరకే ఆయన అక్కడ పిఆర్ టీం పెట్టి ఉండవచ్చని, కానీ చూసే వాళ్ళకి ఇది జగనే చేశాడనిపించేలాగా ఉంది కదా. ఈ విషయంలో జగను లేదు ఆయన వ్యక్తిగత వ్యవహారాలు చూసేటువంటి మానిటరింగ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. అదే చంద్రబాబు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పేవారు. మరి అంత సంస్కారం ఇప్పుడు ఏమైంది? ఏదేమైనా జగన్ పేటీఎం విషయం, అంటే పేటీఎం విషయంలో పేటీఎం బ్యాచ్ అంటూ ఉంటారు చాలామంది, ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇలాంటి చిన్న పొరపాట్లే రేపు కొన్ని సున్నితమైనటువంటి విషయాల్లో జగన్ పరువు బజారుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ వాట్సాప్ నంబర్లో సమస్యల మీద పరిష్కారం మాదిరిగానే ఉండిపోతుంది. అవినీతి అయినా, లంచాలైనా, రాజకీయ నాయకులు పెట్టేటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నప్పుడు కూడా ఆ సమస్యను కొంత భుజాన వేసుకోవడానికి నేతలు పట్టించుకోవడం లేదని, లేదా అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని, చింతిస్తున్నారని అవసరం లేదు. ఇక్కడ చేయి కలిపి మీరు కూడా ఈ సమస్యను కూడా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి కూడా ఆన్లైన్లో నంబర్స్ ఉంటాయి, దాన్ని సంప్రదించండి. లేదా మాలాంటి సామాజిక మాధ్యమాల్లో కూడా సంప్రదించి మీ సమస్యలకు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా కూడా చేస్తారు. కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి సామాజిక మాధ్యమాల్లో ఎవరైతే కొంత యాక్టివ్గా ఉంటారో అలాంటి వారిని కూడా సంప్రదించి ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా కూడా మీరు మీ వంతు ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏకవచనంతో ఇలా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే అహంకారంగా భావిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు, కార్యకర్తలకు. సరే, ఇవంతా కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన కిరాక్ టీవీ. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.